మావోయిస్ట్ పార్టీలో మరో బిగ్ షాక్ తగలనుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆసన్న లొంగిపోనున్నారు. ఆయుధాలతో సహా సుమారు 70 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోనున్నారు. వాసుదేవరావు 4 దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులై తన 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంకేర్ జిల్లా కామ్తెడా బీఎస్ఎఫ్ వద్ద 50 మంది సాయుధ నక్సలైట్లు లొంగిపోయారు. సాయుధ నక్సలైట్ల లొంగుబాటును భద్రతా బలగాలు రహస్యంగా ఉంచాయి. మావోయిస్ట్ పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరి దీని గురించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ దండకార్యాలయానికి పెట్టిన పేరుగా మావోయిస్ట్ పార్టీ ఉంది. పెట్టిన కొట్టగా రెడ్ కారిడార్ లో పూర్తిగా మావోయిస్టులు మొత్తం కూడా లొంగుబాటు వేటలో ఉన్నారు. దాంతో సంబంధించి నిన్న తాజాగా మహారాష్ట్ర గడ్చిరోలిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో తో పాటు 60 మంది మావోయిస్టులు, కీలక మావోయిస్టులు వాళ్ళ ఆయుధాలతో సహా వీడి వాళ్ళంతా జనజీవన శ్రమంలో కలవడం, అతనిపై కూడా సుమారు 6 కోట్ల రివార్డు ఉండటం కూడా ఆ మావోయిస్టు పార్టీలో కీలకంగా కలకలం సృష్టిందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీలో గత ఏడాది నుంచి కూడా వర్గ విభేదాలు పొడుచుకుతానని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ 2004లో ఏర్పడిన సందర్భంలో కూడా అప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు 42 మంది, 28 మంది వరకు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత వరుస ఎన్కౌంటర్లతో మాత్రం జరుగుతున్నాయి. దాదాపు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టింది 2012-13 సంవత్సరంలో. ఆ తర్వాత కూడా గ్రీన్ హంట్ తర్వాత కూడా కొంతకాలంగా స్తబ్దతగా మావోయిస్టు కార్యకలాపాలు వరుసగా ఇరు వర్గాల నుంచి, మావోయిస్టు పార్టీ నుంచి ఇటు తర్వాత భద్రతా బలగాల నుంచి కూడా కూంబింగ్లు నిర్వహించడం, ఒక పక్క ఎదుర్కాల్పుల్లో కూడా కీలక నేతలు ఇటు సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా మృత్యువాత పట్టడం కూడా మావోయిస్టు పార్టీని కొంత కలిసివేసిన సంఘటన చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో గత ఏడాది మే 21వ తేదీన మల్లోదులో కోటేశ్వరరావు అక్కడ ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ లో మృతి చెందడం, ఆయనతో పాటుగా ఆయన పక్కన ఉన్న సుమారు 27 మంది కీలకంగా వ్యవహరించి ఆయన బెటాలియన్ సంబంధించిన పోలీసులు కూడా పూర్తిగా మృతి చెందడంతో మాత్రానికి ఒకసారిగా మావోయిస్టు పార్టీ తీరని లోటుగా అని చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగిన ఆగస్టు 15వ తేదీన కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మాత్రానికి ఆ లేఖ సంబంధించింది. ఆ రోజు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా నిన్న లొంగిపోయిన మల్లోదుల వేణుగోపాల్ నెల తర్వాత గత నెల సెప్టెంబర్ 16వ తేదీన లేఖ విడుదల చేయడం, ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకంగా రాష్ట్ర పార్టీ నేతలే కేంద్ర పార్టీని కూడా విమర్శించే స్థాయికి అంతర్గత విభేదాలు పొడుచుపోయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన లొంగుబాటు కూడా దేశవ్యాప్తంగా కలకలిస్తుంది. మరోపక్క ఆపరేషన్ ఖగార్ పేరుతో మాత్రం మావోయిస్టు పార్టీ కోటను మాత్రం ఛేదించే దిశగా మాత్రం కేంద్ర బలగాలతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు, పారామిలిటరీ బలగాలు మాత్రానికి శాటిలైట్ రిసీవర్లతో మాత్రం రాకెట్ లాంచర్లతో వాళ్ళపై విరుచుకుపట్టడం, మరోపక్క మావోయిస్టు పార్టీకి కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడాయంటూ మల్లోదుల వేణుగోపాలరావు విడుదల చేసిన లేఖ, దాంతోపాటు ఆయన 22 పేజీల లేఖ కూడా మావోయిస్టు పార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా నిన్న గడ్చిరోలిలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం సమక్షంలో సుమారు 60 మంది మావోయిస్టులు ఏకపాటి సేవలతో పాటు మిగతా ఆయుధాలను కూడా వదిలి జనజీవన శ్రమంలో కలవటం, ఆ తర్వాత తాజాగా ఈ రోజు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో మరోపక్క మావోయిస్టు పార్టీ సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆచరణగా పేరు పొందిన ఆయన కూడా కేంద్ర కమిటీ సభ్యుల్లో కీలకంగా ఉన్నాడు. ఈయన దాదాపు ఇతనిపై కూడా సుమారు 2.5-3 కోట్ల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇతను కీలకంగా కూడా ఐపీఎస్ ఉమేష్ చంద్ర హత్య కేసులో, దాంతో పాటుగా మాజీ హోంమంత్రి మాధవరెడ్డి కేసులో కూడా పూర్తిగా నిందితుడుకున్నాడు. దాంతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు 2003లో తిరుపతి వెళ్తున్న సందర్భంలో తిరుమల వెళ్తున్న సందర్భంలో అల్పిరిలో ఘటన జరిగింది. ఆ ఘటనలో కూడా కీలకమైన సూత్రధారి ఉన్నాడు. ఎంతో పాటుగా మరో కొంతమంది ఈ రోజు కానీ రేపు కానీ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో మొత్తం సుమారు 70 నుంచి 80 మంది వరకు జగదల్పూర్ వద్ద భద్రతా బలగాల వాళ్ళ సమక్షంలో మాత్రం సీఎం సమక్షంలో లొంగిపోయే అవకాశాలు లేకపోవాలని చెప్తున్నారు. వీరితో పాటు కూడా భారీగా ఆయుధాలు కూడా ఇచ్చి లొంగిపోయే పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే మావోయిస్టు పార్టీలో ఇప్పటికే సుమారు 6 నుంచి 7 కేంద్ర కమిటీ సభ్యులు మిగిలి ఉంటాయి. ఇప్పటి వరకు కూడా పూర్తిగా తెలంగాణకు సంబంధించిన నేతలే మొత్తం మావోయిస్టు పార్టీని హ్యాండిల్ చేయడం, దాంతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన హిట్మా అనే కీలక నేత, ఆయన కూడా ఈ బర్మాలో ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్తారు. అతను కూడా కీలక. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.